బంగ్లాదేశ్ లో ఎయిర్ ఫోర్స్ ట్రైనింగ్ విమానం ప్రమాదానికి గురైంది. ఢాకాలోని ఓ కాలేజ్ భవనంపై కుప్పకూలింది. ప్రమాద సమయంలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో 10 మందికి పైగా మృతి చెందినట్లు తెలుస్తోంది. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఢాకాలో ఓ విమానం కాలేజ్ భవనంపై కుప్పకూలింది. ఈ ప్రమాదంలో 10 మంది వరకు మృతి చెందినట్లు సమాచారం అందుతుంది. అసలు ఈ ప్రమాదానికి గల కారణం ఏంటో తెలుసుకుందాం. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి సతీష్ సిద్ధంగా ఉన్నారు. సతీష్, బంగ్లాదేశ్ వాయుమార్గ దళానికి చెందిన FP-7BGI ఫైటర్ జెట్ శిక్షణ విమానం పెను ప్రమాదం చోటు చేసుకుంది. కాసేపటి క్రితమే ఒక స్కూల్ బిల్డింగ్ పై క్రాష్ అయింది. అయితే బంగ్లాదేశ్ ఢాకాలోని మైల్ స్టోన్ కళాశాలపై ఒక్కసారిగా శిక్షణ విమానం కుప్పకూలింది. ఈ ఘటనలో భారీగా మంటలు చెల్లడంతో స్థానికంగా కూడా పెద్ద ఎత్తున పొగలు కమ్ముకోవడంతో ఉక్కిరి బిక్కిరి రావడం జరిగింది. మరోవైపు స్థానికులంతా కూడా భయభ్రాంతులకు గురై ఇళ్ల నుంచి పరుగులు తీశారు. అయితే స్కూల్ బిల్డింగ్ మీద పడడంతో స్కూల్ బిల్డింగ్ తో పాటు అందులోనే కళాశాలలో నిర్వహిస్తున్న పెద్ద ఎత్తున చిన్నారులు, అదేవిధంగా విద్యార్థులు పెద్ద ఎత్తున ఉన్నారు. వారందరికి కూడా గాయాలవడం జరిగింది. వారందరినీ హుటాహుటిన స్థానిక హాస్పిటల్ కూడా తరలించడం జరిగింది. ఇక ప్రమాదంలో ఒకరు వెంటనే ప్రమాదం జరిగిన వెంటనే ఒకరు మరణించినట్టు తెలుస్తుంది. మరికొంతమందికి గాయాలంటూ కూడా సమాచారం ఉంటుంది. ప్రస్తుతానికి సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అయితే ప్రమాదంలో శిక్షణ విమానం పైలట్ లెఫ్టినెంట్ తాకీర్ మృతి చెందినట్టు కూడా కాసేపటి బంగ్లాదేశ్ వాయుమార్గ దళానికి చెందిన అధికారులు కూడా ఒక ప్రకటన చేయడం జరిగింది. అయితే ప్రమాదం గల కారణాలు ఏంటి, ఎందువల్ల ప్రమాదం చోటు చేసుకున్న కొరలో కూడా ఇప్పటికే దర్యాప్తుగా బంగ్లాదేశ్ ఎయిర్ ఫోర్స్ సైతం కూడా ఆదేశాలు జారీ చేసిన నేపథ్యం. మరోవైపు శిక్షణ నిర్వహిస్తున్న అత్యంత సీనియర్ పైలట్ గా కూడా అధికారులు చెప్తున్నారు. అయితే శిక్షణ నిర్వహించిన సందర్భంలో ఎందుకు ఒక్కసారిగా బిల్డింగ్ పై నేరుగా కుప్పకూలింది, ఏమైనా టెక్నికల్ సాంకేతిక సమస్యలు ఏమైనా వచ్చాయనే కొన్న కూడా విచారణ అయితే కొనసాగుతుంది. గతంలో భారత్ లో అహ్మదాబాద్ కేంద్రంగా ఏ విధంగా అయితే నాటి సందర్భంలో ఫ్లైట్ రాసిందో అదే సందర్భంగా సేమ్ అలాంటి విధంగానే ఏకంగా స్కూల్ బిల్డింగ్ పైనే శిక్షణ విమానం ప్రమాదానికి గురి కావడంతో కొంత తీవ్ర నష్టం అయితే వాటిల్లినట్టు తెలుస్తుంది. ప్రస్తుతానికి స్కూల్లో ఉన్న విద్యార్థులందరినీ కూడా హుటాహుటిన స్థానిక హాస్పిటల్ తరలించారు. పెద్ద ఎత్తున సహాయక చర్యలు అయితే కొనసాగుతున్నాయి. శంకరి, అయితే ఇది ట్రైనింగ్ విమానం ప్రమాదానికి గురైందని కదా, సో ట్రైనీకి సంబంధించి ట్రైనింగ్ ఇచ్చే విమానమే ప్రమాదానికి గురైనట్టు కూడా చెప్తున్నారు. అయితే FP-7BGI ఫైటర్ జెట్ శిక్షణ విమానంగా చెప్తున్నారు. గతంలో ఇది చైనా నుంచి కూడా కొనుగోలు చేసినట్టు తెలుస్తుంది. ప్రస్తుతానికి వివిధ ఎయిర్ ఫోర్స్ రంగంలో బట్టి శిక్షణ తరగతులు ఇస్తున్నట్టు కూడా తెలుస్తుంది. తాజాగా అందులో భాగంగానే ఈ రోజు ఉదయాన్నే కూడా అలాంటి శిక్షణ కేంద్రంగా చేస్తున్న సందర్భంలోనే ఒక్కసారిగా సాంకేతిక సమస్య తలెత్తడంతోనే నేరుగా స్కూల్ బిల్డింగ్ ని ఢీకొట్టినట్టు తెలుస్తుంది. ఆ బిల్డింగ్ ఘటనలో దాదాపు అనేక మంది గాయాలతో పాటు ఒకరు మృతి చెందినట్టయితే అధికారికంగా అధికారులు చెప్తున్నారు. శంకర్, రైట్ సతీష్. Oh, so many people running. আপনি কি তথ্য পাইছেন? আমার ইনফর্ম নাকি নাকি
Oh, so many people running. আপনি কি তথ্য পাইছেন? Accident.